మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా పరీక్షించుకొని పవిత్రతను కాపాడుకోండి. అనవసరంగా మాట్లాడి వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవచ్చు. అనవసరమైన కార్యకలాపాల వల్ల మీ మనస్సును మీరు పాడు చేసుకోవద్దు, అపవిత్రపరచుకోవద్దు. మనల్ని అపవిత్రపరచడానికి ప్రపంచమంతా ఏకమైపోయి వినడం వల్ల, చూడడం వల్ల, మాట్లాడడం వల్ల మన ఆత్మ అపవిత్రపరచబడిపోతున్నాయి. చెడు విషయాలు ఎక్కువగా వినబడుతున్నాయి. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినేవాళ్ళు కూడా లేరు. మంచి మాటలు ఈరోజు ఎగతాళిగా, యవనస్తుడా కొంచెం పరిశుద్ధంగా ఉండమంటే అది ఎగతాళిగా, యవనస్తురాలా కొంచెం పరిశుద్ధంగా ఉండు తల్లి అంటే అది ఒక బూతు మాటలాగా, వాళ్ళకి పవిత్రత అనేది ఒక బూతు మాటలాగా. నీతిగా ఉండాలమ్మా, పవిత్రంగా ఉండాలమ్మా అని చెప్తే అదొక బూతు మాటలాగా. పవిత్రాలైన కన్యకగా ఉండాలి సంఘం అని చెప్తే అదొక బూతు మాటలాగా కొంతమంది భావిస్తూ అపవిత్రపరచబడే అనుభవాలు సాగిపోతున్నారు. పవిత్రతను ప్రేమించండి, పరిశుద్ధతను ప్రేమించండి. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Download ShareChat.